జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే బ్లాగ్ చూస్తారు. సండే అంటేనే స్పెషల్ యమ్మీ యమ్మీ రెసిపీస్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఎంతో స్పెషల్ మండి బిర్యానీ కూడా ఈరోజు చేస్తున్నాను మా ఇంట్లో. ఆ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ రెసిపీ స్పెషల్గా వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇంకా మేము సండే అంతా ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం అని చూడాలంటే వ్లాగ్ చివరి వరకు చూడాల్సిందే. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చాలా వంట పని ఉంది కదా, బిజీ సండే అనమాట. యమ్మీ యమ్మీ రెసిపీస్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసేయాలి. మా ఇంట్లో వాళ్ళతో పాటు నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నాను. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. యాజ్ యూజువల్ మా సండే అయితే మా పాప క్రికెట్ ప్రాక్టీస్తోనే స్టార్ట్ అయితే అయింది. నిన్న మిస్ అయిపోయింది కదా. నిన్న సాటర్డే రోజు వాళ్ళ స్కూల్లో స్కేటింగ్ కాంపిటీషన్ ఉంది అన్నాను కదా. సాటర్డే బ్లాగ్ రేపు వస్తుంది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మా పాప స్కేటింగ్ ఎలా చేసింది, తనకి మెడల్ వచ్చిందా లేదా అనేది అంతా టుమారో బ్లాగ్లో షేర్ చేస్తాను. సండే బ్లాగ్ ఇమీడియట్గా పెడితే బాగుంటుంది కదా రెసిపీస్ అన్నట్టు. సండే బ్లాగ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. కొంచెం బ్లాగ్స్ అటు ఇటు అయ్యాయి. అండ్ ఇంకో విషయం, నా వాయిస్ ఇగ్నోర్ చేసేయండి. వెదర్ చేంజ్ వల్ల, వింటర్ వల్ల బాగా జలుబు అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు జాగ్రత్తగానే కాపాడాను అనుకున్నాను, బట్ ఇప్పుడైతే పీక్ స్టార్ట్ అయింది కదా, వచ్చేసింది. సో అది మెడిసిన్ అయితే నడుస్తుంది. ఇలా చక్కగా క్రికెట్ ప్రాక్టీస్ అయితే చేసుకుంటుంది. ఇలా పిల్లలు ఇంట్రెస్ట్గా ఏదైనా చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. మీ పిల్లలు ఏ స్పోర్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? చాలామంది ఆడపిల్లలు మ్యూజిక్, డాన్స్ కూడా నేర్చుకుంటారు కదా. మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే లీషియస్ నుంచి ఫిష్ అయితే వచ్చేసింది. నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే మేము కార్తీక మాసంలో ఈరోజే స్టార్ట్ నాన్ వెజ్ తినడం. లాస్ట్ వీక్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందువల్ల ఏం చేసుకోలేదు. ఇంక ఈ వీక్ మా పాప యాజ్ యూజువల్ తనకు ఫిష్ ఫేవరెట్ కాబట్టి నాకు ఫిష్ కావాలంది. మా హస్బెండ్ ఏమో నాకు బిర్యానీ తినాలని ఉందన్నారు. సో బిర్యానీ, ఫిష్ రెండు చేశాను. బిర్యానీ రెసిపీ అయితే నేను ఇందులో షేర్ చేయట్లేదు. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మండి బిర్యానీ రెసిపీ ఎక్స్క్లూజివ్గా షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే పీసెస్ మ్యారినేట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, బట్ సింపుల్గా ఇక్కడైతే చెప్పేస్తాను. ఫిష్ మ్యారినేషన్ చాలా సింపుల్గా చేస్తాను నేను. దానిలో ఫస్ట్ పీసెస్ నీట్గా వాష్ చేసి తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఆయిల్, కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత షాలో ఫ్రై చేసేసుకోవడమే. నేను ఇందులో కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అలాంటివి ఏమి యాడ్ చేయను. అయినా సరే ముక్కలకి బాగా మసాలా పట్టి చాలా బాగుంటుంది. నాకు ఎందుకో కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. కొంతమంది ఏంటో పన్నీర్కి కూడా బోల్డ్ అంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. హెల్త్కి అసలు మంచిది కాదు కార్న్ఫ్లోర్. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మీరు అంతగా బైండింగ్ అవ్వదు అనుకుంటే ఇంకా రైస్ ఫ్లోర్ యూస్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. ఏం లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ నా స్టైల్లో ఫిష్ పుల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. సండే అంటేనే స్పెషల్స్ కాబట్టి స్పెషల్ యమ్మీ రెసిపీస్ కూడా చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి, అందులో ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను. అవి జస్ట్ అలా స్లిట్ చేసి పెట్టేశాను, మా పాపకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీరు అందులో పసుపు, ఉప్పు, మిగతా మసాలా అంతా యాడ్ చేసుకోవచ్చు. నేను జనరల్గా ఫిష్ పులుసులో కూడా ముద్ద మసాలా యాడ్ చేస్తాను. అంటే అల్లం వెల్లుల్లితో పాటు మనం కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కూడా యాడ్ చేసి, బట్ ఈరోజు ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ప్రతిసారి ఒకేలా చేస్తే ఏం తినాలనిపిస్తుంది చెప్పండి, బోర్ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. వంటలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా పసుపు, ఉప్పు యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వాటిని కూడా. అది ఫ్రై అయిపోయిన తర్వాత మీరు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే
వేసుకొని వాటిని అటు ఇటు రొటేట్ చేస్తూ చక్కగా వాటికి కొంచెం ఉప్పు కారం పట్టనివ్వండి. వెంటనే వాటర్ పోసేయద్దు. వెంటనే వాటర్ పోసేస్తే మీకు నీచు వాసన వచ్చేస్తుంది. ఫిష్ అసలే స్మెల్ వస్తుంది. దాన్ని ప్రాపర్గా కుక్ చేయకపోతే అస్సలు ఇంకా స్మెల్ వస్తుంది. అందుకే చాలామంది సీ ఫుడ్ అస్సలు ఇష్టపడరు, ఇలా స్మెల్ వస్తుందని. అది మీరు కుక్ చేసే పద్ధతిలో నీట్గా కుక్ చేసుకున్నారంటే క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో కుకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి కొంచెం అడుగు పట్టినట్టు అనిపించింది, బట్ తర్వాత సెట్ అయిపోయిందిలేండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు పులుసు సరిపడా మీ పులుపుకి తగ్గట్టు, మేమైతే కొంచెం పుల్లగానే ఇష్టపడతాం. అండ్ కొంచెం సరిపడా వాటర్ అయితే పోసేసుకొని లిడ్ కవర్ చేసేయండి. ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 10-15 మినిట్స్లోనే చక్కగా ఉడికిపోతుంది పీస్ అయితే. నాకు 3 వెరైటీస్ చేసినా కూడా ఫిష్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. జనరల్గా మా ఇంట్లో మా హస్బెండ్ పులుసు తినరు, నేను మా పాప పులుసు తింటాం, ఫ్రై అందరం తింటాం. కాబట్టి ఇగురు పులుసు ఫ్రై 3 చేస్తాను. ఈరోజు మాకు బిర్యానీ చేశాను కాబట్టి పులుసు ఒక్కటే చేసి సరిపెట్టేశాను. ఇంకా అలా ఆఫ్టర్నూన్ హెవీ లంచ్ తినేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మార్కెట్కి అయితే వచ్చాం. ఇది 5:30కే బాగా చీకటి పడిపోయిందిలేండి. మేము అరౌండ్ 6 o'clock వచ్చాం. ఇక్కడ ఆరెంజెస్ చూసారా ఎంత బాగున్నాయో. 2 kgs 100 రూపీస్. జాంకాయలు కూడా అంతే, 1.5 kg 100 అలా చెప్పారు. ఏదైనా అలా 100 లేండి. ఇంకా ఇక్కడైతే చూసారా మేము ఫుల్ ప్యాక్ చేసుకొని వచ్చేసాం. అంత చలిగా ఉంది. మేము మార్కెట్కి వచ్చినప్పుడు అరౌండ్ 6 o'clock అయింది కదా, అప్పుడు టెంపరేచర్ 10 degrees ఉంది. టొమాటోస్ అయితే కేజీ 50 రూపాయలు. మీ దగ్గర కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే నా ఛానల్కి రీచ్ పెరుగుతుంది. అలా రీచ్ పెరిగే వ్యూస్ బాగుంటే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇంక ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినట్టే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, వీటిని కళ్ళతోనే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ నా దగ్గర పాలకూర అయితే ఉంది, అందుకే మెంతికూర తీసుకుంటున్నాను. మెంతికూర 1/2 kg 20 రూపాయలు. నేను తీసుకున్నది కేజీ ఉందాకట్ట 80 రూపీస్కి అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా అది మా ఇంట్లో ఆకుకూరలు బాగానే తింటాం. ఇంకా గోబీ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసారా పచ్చి పసుపు, మీలో ఎంతమందికి తెలిసి పచ్చి పసుపు వింటర్లో చాలా మంచిది. ఇది మీరు మార్నింగ్ డ్రింక్గా ఈ పసుపు కొంచెం కట్ చేసి హాట్ వాటర్లో వేసుకొని తాగారంటే మీ ఇమ్యూనిటీకి మంచిది చాలా. ఇదిగోండి ఇలా నాలాగా జలుబు దగ్గు రాకుండా ఉంటాయి వింటర్లో. నేను చెప్తాను కానీ చేసేది తక్కువే. మా హస్బెండ్ అదే అన్నారు, తీసుకో కోల్డ్ వచ్చేలా ఉంది, కానీ ఆయన అవాయిడ్ చేసి వచ్చేసాను. అండ్ ఇక్కడైతే పపాయ. ఇంకా అలా మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కావాల్సినవన్నీ తీసుకున్నాం. అంతా చూడడంలోనే బోల్డంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంక ఇక్కడ నా ఫేవరెట్ చిక్కుడుకాయలు 2 weeks నుంచి కనపడట్లేదు. ఈ వీక్ కనిపిస్తే తీసుకున్నాను, కానీ అన్నిట్లో కాస్ట్లీయెస్ట్ నాకు చిక్కుడుకాయ అండ్ బెండకాయ అనిపించింది. 1/2 kg 30 రూపాయలట. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను, కేజీ 60 రూపీస్ చెప్పాడు. ఇంకా అవన్నీ తీసుకురాగానే సరిపోదు కదా, వాటిని నీట్గా సర్దుకొని మెయింటైన్ చేస్తేనే వాటిని మనం 1 week వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే నా ఆనియన్స్ అండ్ ఆలు, గార్లిక్ ఇలాంటివన్నీ పెట్టుకునే బాస్కెట్ అనమాట. నేను ఎవ్రీ వీక్ దీన్ని క్లీన్ చేస్తాను. చూసారా దానిలో నేను పేపర్స్ వేసాను. అవి మనకి బ్లింకిట్, జెప్టోలో ఆర్డర్ చేసినప్పుడు పేపర్ బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిని అయితే నేను ఒక పక్కకు పెట్టేసి ఇలా కట్ చేసి ఇందులో వేస్తాను. అలా మీరు పేపర్ వేయకుండా డైరెక్ట్గా పెట్టేశారంటే మన ఆనియన్స్ ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా వాటికి కొంచెం పొట్టు ఉంటుంది కదా, అది కింద లేయర్కి అలా వచ్చి చివరికి కింద పడి మెస్సీగా ఉంటుంది. ఈ టిప్ మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. బట్ నేను ఇలా మన కంట్రీ డిలైట్కి వచ్చిన కవర్స్, ఈ జెప్టోకి వచ్చిన కాటన్ బ్యాగ్స్, ఇలా పేపర్ బ్యాగ్స్ ఇలా ఏవో ఒకటి యూస్ చేస్తూ ఉంటాను. అదైతే నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరు డీప్ క్లీన్ చేయాల్సిన పని పెద్దగా ఉండదు. అలా కాకుండా 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి చేస్తే చేతులు నొప్పులు వస్తాయి తప్ప థింగ్స్ అయితే క్లీన్గా ఉండవని నా అభిప్రాయం. మీలో ఎంతమంది అలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ పెట్టుకుంటున్నాను. సెకండ్ దానిలో పొటాటోస్ పెడతాను. అండ్ థర్డ్ దానిలో గార్లిక్ అయితే పెట్టుకుంటాను. గార్లిక్ని అలా ఓపెన్గా కాకుండా ఒక చిన్న బాస్కెట్లో అయితే వేసి పెట్టుకుంటాను. ఇంకా మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు దీన్ని? అయితే నా ఫ్రిడ్జ్కి కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో కరెక్ట్గా ఇది పట్టేంత ప్లేసే ఖాళీ ఉంటుంది. ఆ ప్లేస్లో పెట్టుకుంటాను, హ్యాండీగా ఉంటుంది. ఇక్కడ నేను టీవీలో ఏం చూస్తున్నాను తెలుసా? బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే. మీలో ఎంతమంది చూశారు? జెన్యూన్ పర్సన్ విన్నర్ అయ్యారని మీరు అనుకుంటున్నారా లేదా అనేది నాతో చెప్పండి. నేనైతే స్టార్టింగ్ నుంచే
నిఖిల్ ఆడుతున్న జీల్ చూసి నిఖిలే విన్నర్ అవుతాడని అనుకున్నాను. బట్ మధ్యలో గౌతమ్ వచ్చి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే గౌతమ్కి కూడా ఛాన్స్ ఉంది అనిపించింది. బట్ ఫైనల్గా విన్నర్ రన్నర్ అయితే వాళ్ళిద్దరే అనుకున్నారు యాజ్ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరే అయ్యారు. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంక ఇక్కడైతే మెంతికూర పెట్టుకుంటున్నాను. మెంతికూరను కనుక ఇలా మీరు ఫుడ్ ర్యాపింగ్ పేపర్ ఉంటుంది కదా, మన దగ్గర ఆడి యూనిర్యాప్ నా దగ్గర ఉంటుంది, అది వేసుకొని పెట్టుకున్నారంటే ఈ వింటర్లో 2 వీక్స్ అయినా సరే మీ మెంతికూర చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను టిష్యూ పేపర్స్ కూడా వేసి పెడతాను. బట్ ఏంటో టిష్యూస్లో బాగా మాయిశ్చర్ వచ్చేస్తుంది, అందుకని ఇది యూస్ చేశాను ఈ వీక్. నా ఇష్టం, ఆ టైంకి ఏది చేతికి వస్తే అది పెట్టేస్తాను. ఏదైనా సరే మనకి తెచ్చుకున్న వెజిటబుల్స్ పాడవకుండా ఉండాలి, అది కాన్సెప్ట్. సో ఈరోజు టిష్యూ పేపర్స్ కాకుండా ఇలా ఫుడ్ ర్యాపింగ్ పేపర్స్ అయితే వేసి పెడుతున్నాను. టిష్యూతో పోలిస్తే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి వాటితోనే ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గర మెంతికూర ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక 10 days వాడాలన్నా కూడా అవసరం అన్నట్టు నేనైతే ఆ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ వేసి పెడుతున్నాను. మీరు వెజిటబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ వీకెండ్ ఎలా గడిచింది, మీరు సండే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది కూడా నాతో చెప్పండి. ఇలా మెంతికూర అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, ఇది కూడా అంతే. లీఫీ వెజిటబుల్స్ చూడడానికి ఎంత బాగుంటాయో వాటిని తెచ్చుకొని సర్దుతున్నప్పుడే ఆ పెయిన్ తెలుస్తుంది. అలా అవన్నీ సర్దేశాను. ఇక్కడ చూడండి, నేనైతే నా ఉల్లిపాయల బుట్ట అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ ప్లేసే నేను చెప్పింది. ఇక్కడ పెట్టేస్తే చక్కగా బాగుంటుంది, హ్యాండీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్స్, పొటాటో ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ హాల్ అంతా క్లీన్ చేసేసి నైట్ డిన్నర్ ఎలాగో ఆఫ్టర్నూన్వే ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి తినేస్తాం. ఇంకా అవే తినేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను గిన్నెలు కడిగేయడానికి. ఈ గిన్నెలు కడగడం కూడా ఒక పెద్ద పని అండి బాబోయ్. ఎన్ని పనులు ఉన్నా సరే నైట్ కిచెన్ క్లీన్ చేసుకోకుండా అయితే ఉండలేం. అది క్లీన్ చేసుకోకుండా తప్పదు. అందులో నాన్ వెజ్ కుక్ చేసి ఉంటే అబ్బా ఇది రెండోసారి నేను క్లీన్ చేయడం. వంట అయిపోగానే ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఈ సెకండ్ టైం ఇంకొన్న లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తినేయడం అయిపోయింది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసి షింక్, ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటే రిఫ్రెష్ మండే మార్నింగ్కి మళ్ళీ లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ హడావుడికి పెద్ద ఇబ్బంది లేకుండా కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలా గిన్నెలు కడిగేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా బిగ్ బాస్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. నిన్న కాక మొన్న స్టార్ట్ అయింది. నేను చెప్పినట్టు 2024 ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఈ 105 days అంతకన్నా ఫాస్ట్గా అయిపోయాయి అనిపించింది. ఈరోజు అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మండే నాకు చాలా బోర్గా ఉంది, ఎందుకంటే రోజు లైవ్ పెట్టుకొని చూడడం అలవాటు అయిపోయింది కదా. ఈరోజు టీవీ ఆన్ చేయగానే ఏం పెట్టాలో అర్థం కాలేదు, అలా అయిపోయింది పరిస్థితి. అండ్ ఈరోజు నేను కూడా కొంచెం బిజీగానే ఉన్నానులేండి. ఇప్పటి వరకు బిజీగా నడుస్తూ ఉంది. ఇంకొంచెం సేపు అయ్యాక ఫ్రీ అవుతాను కదా, ఆ టైంలో బోర్గా అనిపిస్తుంది. ఏంటో ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినంతసేపు మనం వెయిట్ చేసినంతసేపు పట్టదు, అంతే ఫాస్ట్గా అయిపోద్ది. బట్ ఈ సీజన్ ఏంటో అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. లాస్ట్ వీక్ మరీ బోరింగ్గా అనిపించింది. సో అది. ఇంకా మొన్న సీరియల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు ఎవరెవరు ఏమేమి సీరియల్స్ చూస్తారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్తీక దీపం ఎంతమంది చూస్తారో కూడా నాతో చెప్పేయండి. సో ఇలా అయితే నా పని నడుస్తూ ఉంటుంది. ఇంకా గిన్నెల పని అయిపోగానే ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేయాలి కదా. ఇక్కడ నేను ఫ్రెష్గా వైప్ అయితే తీసుకున్నాను. చూసారా, నా కిచెన్ క్లీన్గానే ఉంది, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వంట లంచ్ అయిపోగానే మొత్తం నీట్గా లిక్విడ్ డిటర్జెంట్తో మన స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. సో బ్యాక్ టైల్స్ అవన్నీ అయితే క్లీన్ చేయలేదు. సో అక్కడ లిక్విడ్ జస్ట్ అలా స్ప్రే చేసేసి నీట్గా వైప్ చేసేసుకుంటే కిచెన్ అయితే నీట్గా ఉంటుంది. సో మీలో ఎంతమంది నాలాగా నైట్ కంపల్సరీ కిచెన్ క్లీన్ చేస్తారు, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా? నేను ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేసరికి నాకు హెల్త్ బాగాలేదు, అప్పటికే బాగా జలుబు వచ్చేసింది. అయినా సరే కిచెన్ కనుక క్లీన్గా లేకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకే ఓపిక తెచ్చుకొని కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను.
చూసారా నా క్లీన్ కిచెన్. ఈ బీట్రూట్ ఎందుకు తీసి పక్కన పెట్టానో రేపు వీడియోలో చెప్తాను. ఇలా నీట్గా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. షింక్ ఖాళీ అయిపోయింది. ఇలా నా డేనైతే నేను ఎండ్ చేసేసాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మా సండే అయితే ఇలా గడిచింది, చూసారు కదా. ఇంకా కొన్ని చేయాలనుకున్న పనులు అయితే చేయలేదు, చలి వల్ల లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల. వాల్నట్స్ అలాంటివి అయిపోయాయి, వెళ్ళాలి తీసుకునేది ఉంది, తీసుకోలేదు. నాకు కూడా బాగా జలుబు వచ్చేలా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి బాగా త్రోట్ పెయిన్ అదో రకంగా ఉంది. ఎప్పుడు కోల్డ్ వచ్చేస్తుందో తెలియదు, వెదర్ మారింది కదా, దానివల్ల అనుకుంటా. సో ఇది ఈరోజు మా సింపుల్ సండే వ్లాగ్. అండ్ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై రెసిపీస్ ట్రై చేయడం అసలు మర్చిపోకండి. చాలా ఈజీగా వెరీ యమ్మీగా ఉంటాయి. అండ్ మండి బిర్యానీ గురించి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో అది ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.